హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే టెలిగ్రామ్లో రెండిట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అయితే అక్కడ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీరు కనుక టెలిగ్రామ్లో కనుక జాయిన్ అవ్వకపోయినట్లయితే టెలిగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అని చెప్పేసి మన ఛానల్ నేమ్ కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్ అయితే కనిపిస్తుంది అనమాట. అందులో జాయిన్ అవ్వచ్చు. మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటికి పోల్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. రైట్, ఇందులో వచ్చేసరికి 311th క్వశ్చన్ అనమాట. 310 బిట్ల వరకు అయితే దీని యొక్క ముందు మోడల్ పేపర్ వీడియోలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. రైట్, దీంట్లో 311th క్వశ్చన్, పదార్థం యొక్క పరిమాణంను అంచనా వేసేటువంటిది ఏది? అంటే కింద ఇచ్చినటువంటి వాటిల్లో పదార్థం యొక్క పరిమాణాన్ని ఏది అంచనా వేస్తుంది? ఫోటో ఎలక్ట్రిక్ కెలోరీమీటర్, స్పెక్ట్రోఫోటోమెట్రీ, గాల్వెనోమీటర్. అంటే మనకి పార్ట్ బిలో వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్ ఏదైతే ఉంటుందో స్టెరిలైజేషన్ అని చెప్పేసి, ఆ స్టెరిలైజేషన్కి సంబంధించినటువంటి వీడియో అయితే మనం దీని ముందు మోడల్ పేపర్కి రిలేటెడ్ అనమాట. అది టాపిక్ వైజ్ మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా, సో దానికి ముందు అనమాట ఇది. అంటే ఇప్పుడు ఏదైతే మనం మోడల్ పేపర్ చేస్తున్నామో సీక్వెన్స్గా, దీని ముందు మోడల్ పేపర్లో స్టెరిలైజేషన్కి సంబంధించినటువంటి ఒక 20 పైనే బిట్స్ అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ స్టెరిలైజేషన్ టాపిక్స్ మీరైతే ఆల్రెడీ చూసినట్లయితే ఓకే. ఒకవేళ చూడకపోయినట్లయితే స్టెరిలైజేషన్ టాపిక్కి సంబంధించినటువంటి మనం వీడియోస్ కూడా ఒక 2 థియరీ వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట. ఫిజికల్ స్టెరిలైజేషను, అలాగే కెమికల్ స్టెరిలైజేషను, ప్లస్ స్టెరిలైజేషన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ మెథడ్స్ ఉంటాయనేటువంటి దాని మీద ఆ వీడియో లింక్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఎవరికన్నా టెలిగ్రామ్లో నుంచి కనుక అవైలబిలిటీలో లేకపోతే మీరు కింద కామెంట్స్లో అయితే చెప్పడానికి ట్రై చేయండి. నేను వెంటనే మీకు కామెంట్స్లో కూడా ఆ వీడియో లింక్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి పదార్థం యొక్క పరిమాణాన్ని అంచనా వేసేది కనుక చూస్తే కెలోరీమీటర్ అనేటువంటిది పదార్థం యొక్క పరిమాణాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కుక్క యొక్క రక్తం సేకరించేటువంటి పద్ధతికి శరీరంలో ఏ భాగమును ఉపయోగిస్తారు? జుగులార్ సిరా, జుగులార్ ధమని, సెఫాలిన్ లిన్, చెవి పొర. సెఫాలిన్ లిన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తుంటారు అనమాట భాగాన్ని. హెపారిన్ అనగా, హెపారిన్ అంటే ఏంటి? రక్తం గడ్డగట్టుట, రక్తం గడ్డగట్టకుండా ఉండుట, శ్లేషం విడుదలవుట, మ్యూకస్ విడుదలవుట. సో హెపారిన్ అనేటువంటిది ఏంటి? సో హెపారిన్ అనేటువంటిది ఒక యాంటీ కోయాగులెంట్ అనమాట. ఇది రక్తంలో ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేటువంటిది కోయాగులేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే బాడీ లోపల రక్తం అనేటువంటిది గడ్డగట్టకుండా సో ఈ హెపారిన్ అనేటువంటిది అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మీకైతే చాలామందికి తెలిసే ఉంటుంది డయాలసిస్ ప్రాసెస్ అనేటువంటిది. కిడ్నీస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డయాలసిస్ ప్రాసెస్ అనేటువంటిది అయితే క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో ఒక వెయిన్ ద్వారా బ్లడ్ అనేటువంటిది అయితే బయటకు తీసుకుంటూ ఉంటారు. అయితే బ్లడ్ బయట తీసుకున్న తర్వాత మళ్ళీ బాడీ లోపలికి పంపించేటువంటి క్రమంలో కొంత టైం అయితే పడుతుంది కాబట్టి డయాలసిస్ మెషిన్ ఏదైతే ఉంటుందో దాన్ని డయాలైజర్ అయితే చెప్తూ ఉంటాం కాబట్టి, అయితే ఆ బ్లడ్ బయట ఉన్నప్పుడు మనకి యాక్చువల్గా బాడీలో నుంచి బయటకు వచ్చినప్పుడు బ్లడ్ అనేటువంటిది కొంతసేపటికి అయితే క్లాట్ అవ్వడం జరుగుతుంది అనమాట. రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. అది బాడీలో ఉన్నప్పుడు ఎందుకు గడ్డకట్టకుండా ఉంటుంది అంటే బాడీలో సరే కంటిన్యూస్గా ఈ హెపారిన్ అనేటువంటిది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాకుండా ఈ బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే హెపారిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఆగిపోతుంది కాబట్టి బ్లడ్ కూడా ఎక్కువగా క్లాట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఆ డయాలసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు అలా జరగకుండా ఉండటానికి ఆర్టిఫిషియల్ హెపారిన్ అనేటువంటిది అయితే ఆ డయాలైజింగ్ ఫ్లూయిడ్లో యాడ్ చేయడం జరుగుతుంది. తద్వారా బయటకు వచ్చినటువంటి బ్లడ్ కూడా క్లాట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ హెపారిన్ అనగా మనకి ఏం గుర్తు రావాలి అన్నట్లయితే రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటిది అని చెప్పొచ్చు అనమాట. ప్రతి 10 ml రక్తమునకు ఎంత శాతం హెపారిన్ ఉంటుంది? 0.5%, 1.5%, 1% మరియు 2%. ఇట్లా మనకి ప్రతి 10 ml రక్తంకి వచ్చేసరికి 1% హెపారిన్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? జకారియస్ జాన్సన్. శిలీంధ్రాలు సాధారణంగా ఎంత ఉష్ణోగ్రత వద్ద చనిపోతాయి? 98 డిగ్రీల సెల్సియస్, 100 డిగ్రీల సెల్సియస్, 99 డిగ్రీల సెల్సియస్ మరియు 101 డిగ్రీల సెల్సియస్. శిలీంధ్రాలు అనేటువంటివి సాధారణంగా 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర చనిపోవడం జరుగుతుంది. ఇన్ఫ్రా రేడియేషన్ను 160 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంచినప్పుడు
ఖచ్చితంగా ఎంత సమయం ఉంచాలి? ఇన్ఫ్రా రేడియేషన్ను 160 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంచినప్పుడు ఖచ్చితంగా 30 నిమిషాల సమయం అయితే ఉంచవలసి ఉంటుంది. ద్రవములను ఒక పాత్ర నుండి ఇంకో పాత్రకు బదిలీ చేసినటువంటి కొలమానాన్ని ఏమంటారు? బీకర్, పిప్పెట్, గరాటు మరియు కోనికల్ ఫ్లాస్క్. ఇది కోనికల్ ఫ్లాస్క్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 2 ఇచ్చామన్నమాట. అంటే ఒకటి అసర్షన్, ఇంకోటి రీజన్ టైప్ అన్నట్టు. సెంట్రిఫ్యూజ్ చేయడానికి ఉపయోగించేటువంటి పరీక్ష నాళికలను సెంట్రిఫ్యూజ్ ట్యూబ్లు అని అంటారు. ఇది వచ్చేసరికి అసర్షన్. రీజన్ చూద్దాం. సెంట్రిఫ్యూజ్ అనగా భారం గల పదార్థాలు కేంద్రం వైపు పయనిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూస్తే ఏ మరియు ఆర్ రెండు సరైనటువంటివే. ఏకి అంటే అసర్షన్కు రీజన్ అనేటువంటిది సరైనటువంటి వివరంగా అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఏ విధంగా సెంట్రిఫ్యూజ్ చేయడానికి ఉపయోగించేటువంటి పరీక్ష నాలుగు ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రిఫ్యూజ్ ట్యూబ్లు అని అంటాము. ప్లస్ సెంట్రిఫ్యూజ్ అనగా ఏంటంటే భారం గల పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి కేంద్రం వైపు అయితే ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. బీకర్లు ఎంత సామర్థ్యమును కలిగి ఉంటాయి? సో బీకర్లు ఎంత సామర్థ్యం కలిగి ఉంటాయి అనేటువంటి దానికి వచ్చేసరికి ఆప్షన్ ఏ అనేటువంటిది అయితే కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, కింది వానిలో సరైనటువంటి ప్రవచనాన్ని గుర్తించండి. సిరంజిలు 3 భాగాలను కలిగి ఉంటాయి. అవి బ్యారెల్, పిస్టన్, నీడిల్. సిరంజిలు పశువులకు పెద్ద సైజులో వాడుతారు. సిరంజిలను మరల మార్చనవసరం లేదు. సో ఆప్షన్ డి అనేటువంటిది. ప్రాసెసింగ్ ది ఆబ్జెక్ట్కు డాష్ కొలమానంగా వాడుతూ ఉంటాము. అంటే ఎంత? 10x. హైపర్ ఆబ్జెక్ట్ ఇమేజింగ్కు డాష్ కొలమానంగా వాడుతాము. 40x. ఈ క్రింది వానిలో ఏది బీర్ లాంబర్ట్ నియమంను ఉపయోగిస్తుంది? అంటే దేంట్లో ఉపయోగిస్తాం బీర్ లాంబర్ట్ని? స్పెక్ట్రో ఓటోమీటర్, స్క్రూగేజ్, ఈమీటర్, సంయుక్త సూక్ష్మదర్శిని. దీంట్లో స్పెక్ట్రో ఆటోమీటర్లో బీర్ లాంబర్ట్ లాని అయితే ఉపయోగించడం జరుగుతుంది. స్టెరాయిడ్స్ మరియు ఎంజైమ్ను డాష్ ద్వారా పరిశీలించవచ్చు. ఏవి స్పెక్ట్రోమీటర్, యువి స్పెక్ట్రోమీటర్, వియు స్పెక్ట్రోమీటర్ మరియు ఏఎన్ స్పెక్ట్రోమీటర్. దీంట్లో యువి స్పెక్ట్రోమీటర్ ద్వారా స్టెరాయిడ్స్ మరియు ఎంజైమ్స్ను అయితే పరిశీలించవచ్చు. ఆస్పిరిన్ను మెజరింగ్ వద్ద కనుగొను. అంటే ఎంత మెజరింగ్ దగ్గర? 277 μU. ఎముకల బూడిదలో ఏమేమి ఉంటాయి? mg, ag, br, ca. తర్వాత ఇక్కడ మనకు కనిపించే మొత్తం కూడాను ఎముకల్లో ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మెగ్నీషియము, కాల్షియం కాంపోనెంట్ అనేటువంటిది ఎక్కువగా అయితే కనిపిస్తుంటుంది. తర్వాత యూవి స్పెక్ట్రోమీటర్లో 220, 268, 355 నానోమీటర్ వద్ద దేనిని అంచనా వేస్తారు? ఎరిథ్రోమైసిన్, మైసిన్, టెట్రాసైక్లిన్ మరియు నియాసిన్. దీంట్లో టెట్రాసైక్లిన్ అయితే ఆ యొక్క నానోమీటర్స్ రేడియేషన్ దగ్గర అంచనా వేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మాంసోత్పత్తికి పనికి వచ్చేటువంటి మేకల శాతం 60 నుంచి 70%, 70 నుంచి 80%, 80 నుండి 90% మరియు 90 నుండి 95% అన్నమాట. దీంట్లో 70 నుంచి 80% మాంసోత్పత్తికి పనికొచ్చేటువంటి మేకలు అయితే మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒక జంతువు ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తుంది? అది కండరాల గ్లైకోజన్ను తగ్గిస్తుంది, అది కండరాల గ్లైకోజన్ను పెంచుతుంది, కండరాల గ్లైకోజన్ను సమానంగా ఉంచుతుంది, కండరాల గ్లైకోజన్ను స్థిరంగా ఉంచుతుంది. దీంట్లో కండరాల గ్లైకోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసరికి తగ్గించడం జరుగుతుంది.